హాయ్ ఎవ్రీవన్. మనము భరతనాట్యం వేసే పిల్లలకి ఇలా హెయిర్ స్టైల్ వేసుకోవాలి, అదే కొప్పుతో ఉండే హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ఫస్ట్గా బన్ను లాంటిది తీసుకోవాలండి. సో కొప్పు క్రియేట్ చేసి మనం వేసుకుంటున్నాం కాబట్టి ఈ హెయిర్ మొత్తం ఒక బన్నులాగా క్రియేట్ చేసుకొని వేసుకోవాలి. దానికోసం నేను చూపిస్తున్నాను చూడండి, 2 బన్స్ చూపిస్తున్నానండి. ఒకటి చిన్నగా ఉంది, ఒకటి కొంచెం పెద్దగా ఉంది. ఎప్పుడైనా పెద్ద బన్ అనేది వాడద్దండి. సో అలా వాడడం వల్ల ఇంకా మరీ హెవీగా కనిపిస్తుంది, హెయిర్ అనేది పైకి ఎత్తుగా కనిపిస్తుంది. సో అలా వాడకుండా మనము చిన్న బన్ను, ఎందుకంటే చిన్న బన్తో వేసినప్పుడు వాళ్ళు ఏదైతే భరతనాట్యం వాళ్ళు ఇస్తారో మనకు రౌండ్గా ఒకటి ఇస్తారు కదండి హెయిర్ యాక్సెసరీస్లో, సో అందులో అది ఫిక్స్ అయిపోవాలి. దానికి తీసుకున్నాం మనం అది. తర్వాత పాపకి చాలా అంటే చాలా బేబీ హెయిర్ ఉందండి. అసలు తనది ఎంత కోమ్ చేసినా కూడా బయటకు వస్తుంది. సో అలా బయటికి రావడం వల్ల ఏంటి అంటే మనము సూర్యుడు, చంద్రుడు, పాపడి బిళ్ళ ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే జుట్టు అంతా పైనకు వస్తూ ఉంటుంది, అంత డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా వాడొద్దు, కానీ అయినా మాకు అక్కడ తప్పలేదు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి హెయిర్ బాత్ చేసుకోమని చెప్పాము. కంపల్సరీ మీరు కూడా మీ పిల్లలకి అలాగే చేయండి, అలాగే వదిలేయద్దండి. హెయిర్ కంపల్సరీ వాష్ అనేది చేయాలి పిల్లలకి. సో ఇలా వ్యాక్స్ స్టిక్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత అది వ్యాక్స్ స్టిక్ అనేది అతుక్కొని ఉంటుంది కదా, అది లేకుండా మంచిగా కోమ్ చేసుకోండి. స్టిక్ కావాలంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. తర్వాత చూడండి, మీకు చూపిస్తున్న విధంగా మంచిగా పోనీ వేసుకోండి. మిడిల్లో మరీ హై వేసుకోవద్దండి. వెనకాల మనం ఫ్లవర్స్ పెట్టుకుంటాం చూడండి, ఆ ప్లేస్లో మంచిగా ఇలా పోనీలాగా వేసుకోండి. సో పోనీ వేసుకున్న తర్వాత హెయిర్ని మంచిగా కోమ్ చేసుకోండి. ఇలా పోనీలాగా వేసుకున్నప్పుడు చూడండి, ఒక్కడికి 2 రబ్బర్ బ్యాండ్లు వేసుకోవాలండి. ఇన్ కేస్ అది ఒకవేళ రబ్బర్ బ్యాండ్ దిగింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ దగ్గర కొంచెం స్ప్రే చేస్తున్నాను జారకుండా. ఎవరికైతే సిల్కీ హెయిర్ ఉంటుందో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఊరికైనా జుట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలా పోనీ వేసుకున్న తర్వాత చిన్న బన్ను చూపిస్తున్నాను కదండి, చిన్న బన్ను ఉంటుంది కదా, ఆ చిన్న బన్ను తీసుకొని ఇలా హెయిర్లో ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా హెయిర్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము యూ పిన్స్ అనేది వాడాలండి. ఇక్కడ ఆ యూ పిన్స్ కూడా మంచిగా యూ పిన్స్ ఎడ్జిలకి బాల్స్ ఉండాలి. బాల్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనము బన్ లోపలికి పెట్టినప్పుడు అవి బయటికి రాకుండా ఉంటాయి, కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఊరికేనే బయటికి రాకుండా మనం ఏ వర్క్ చేసినా కూడా కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా చేయాలండి, ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో యూ పిన్ అనేది స్ట్రేట్గా పెట్టద్దండి, ఇలా స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ క్రాస్గా అంటే కొంచెం యూ లాగా పెట్టాలి. యూ పిన్ ఎప్పుడు యూ టర్న్ లాగా పెట్టాలండి, స్ట్రేట్గా పెట్టొద్దు, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానే వస్తుందండి, కష్టం ఏమీ ఉండదు. సో అలా మనము యూ పిన్స్ ఎన్ని పెట్టుకోవాలి అని అంటే కనీసం ఒక 4 పెట్టుకోండి. 4 పెట్టుకుంటే ఏంటి అని అంటే అది రాకుండా ఉంటుంది. 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ మంచిగా 4 పెట్టుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత చూడండి, మొత్తం హెయిర్ అంతా ఆ బన్ను చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేయండి నీట్గా. బన్ను చుట్టూ మంచిగా నీట్గా అనండి, హెయిర్ మొత్తం ఈక్వల్గా ఉండాలండి. 4 సైడ్స్ ఇలా మంచిగా ఈక్వల్గా మొత్తం నీట్గా, లోపల బన్ అనేది కనిపించొద్దు. సో అలా వేసిన తర్వాత మంచిగా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోండి నీట్గా. ఆ బన్నుకి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత చూడండి, ఆల్రెడీ పాయలు అల్లేసామండి. మొత్తం చిన్న చిన్న పాయలంతా అల్లేసుకోండి. అల్లేసుకొని ఇటు సైడ్ నుంచి వచ్చే పాయ అటు నుంచి వచ్చే పాయ ఇటు మొత్తం కొప్పు చుట్టూ పెట్టి యూ పిన్నులు పెట్టాలి. యూ పిన్నులు మనం ఎక్కువనే పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే లోపల బన్ను ఉంది కదా. సో యూ పిన్నులు అన్నీ బన్నుకు కుచ్చుకుంటాయి కాబట్టి మనకు టెన్షన్ అనేది ఏముండదు. ఊడిపోవును కూడా ఊడిపోవండి, అవి బాగానే ఉంటాయి. సో మంచిగా చుట్టూ పెట్టండి. ఈ పాపకి కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం కొప్పు ఎక్కువనే వచ్చింది, అయినా ప్రాబ్లం ఏం లేదండి, మనకు అలా ఏం ఏర్పడదు. మొత్తం అయిపోయిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. సో ఇలా హెయిర్ మొత్తం మంచిగా అటు ఇటు చిన్న పాయలు మొత్తం మంచిగా పెట్టేసుకొని యూ పిన్స్ అనేటివి పెట్టండి నీట్గా. ఏం కాదండి, బయటికి రావడం ఏం జరగదు. మీరు ఒకసారి ట్రై చేయండి, సరిగ్గా రాకపోయినా సెకండ్ టైం అయినా మీకు మంచిగా వస్తుంది. చాలా ఈజీ అండి, ఏం కష్టం ఏమీ ఉండదు. సో తర్వాత యూ పిన్స్ అన్నీ పెట్టాము కదా, పెట్టిన తర్వాత స్ప్రే చేసుకోండి. ఈ స్ప్రే కూడా నేను చెప్తానండి, నాకు లింక్ అని కామెంట్ చేయండి స్ప్రే అని. నేను స్ప్రే నెంబరు, స్ప్రే బ్రాండ్ ఏంటి అనేది కూడా నేను మీకు కామెంట్లో చెప్పేస్తాను. సో తర్వాత చూడండి, యూ పిన్నులు మంచిగా పెట్టుకోవాలండి. యూ పిన్నులు పెట్టుకున్న తర్వాత మనం స్ప్రే చేసుకున్నాం కదా. సో ఆ స్ప్రే అనేది ఏంటి అని అంటే ఎక్కువగా చేయొద్దు పిల్లలకి. మేము ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, జుట్టు బయటికి రావద్దు, మాకు సెమినార్ ఉందని చెప్పేసి నేను కొంచెం చేశాను. నార్మల్గా అయితే అంతగా అవసరం లేదండి, పిల్లలకి స్ప్రే అనేది ఎక్కువ చేయొద్దు. చూడండి, మేము తనకి స్టిక్ పెట్టిన తర్వాత కూడా హెయిర్ అనేది ఇంకా బయటకు వచ్చినట్టు అయింది. సో ఎందుకంటే అక్కడ పాపడ బిళ్ళ పట్టి అదంతా వస్తుంది కదా, అప్పుడు హెయిర్ అనేది నీట్గా ఉండాలండి వాళ్ళకి. లేదంటే మనం వాటర్ పెట్టి కూడా చేసుకోవచ్చు మేడం, కానీ నేను మా స్టూడెంట్స్ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అక్కడ స్టిక్ పెట్టాను. మనం అంతంత వ్యాక్స్ అవి కూడా ఎక్కువ వాడద్దండి పిల్లలకి, వాళ్ళ హెయిర్ డ్యామేజ్ అవుతుంది.
సో వీలైనంత వరకు మీరు ఇలాంటిది చేయకుండా ఉండడమే బెటర్ అండి. సో వ్యాక్స్ కూడా ఓకే, కాకపోతే ఎప్పుడు చేయొద్దండి, ఎప్పుడో 1 మంత్ 2 మంత్స్ కంటే ఓకే, కానీ రెగ్యులర్గా ఇలాంటివి చేయొద్దు. ఒకసారి చూసుకోండి, నేను పెడుతున్నాను కదా అని మీరు పెట్టడము అట్లా చేయకండి. పిల్లల హెయిర్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ హెయిర్ అంత వీక్గానే ఉంటుందండి, మనలాగా అంత స్ట్రాంగ్గా ఏముండదు. కొంచెం చూసుకోండి, దాన్ని బట్టి మీరు వ్యాక్స్ స్టిక్ అనేది అప్లై చేసుకోండి. చూడండి వ్యాక్స్ స్టిక్ అప్లై చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. తర్వాత చూడండి మనకి భరతనాట్యంకి యాక్సెసరీస్ ఇస్తారు కదా, సో రౌండ్ది ఒకటి ఇస్తారు, ఆ తర్వాత చంద్రాకారం లాంటిది ఇంకొకటి ఇస్తారండి, మూన్ షేప్లో 2 ఇస్తారు. సో ఫస్ట్ మనం ఏంటి అంటే సవరము, ఈ సవరానికి నేను ఏం చేశానంటే ముందుగానే సవరం మొత్తం మంచిగా నీట్గా అల్లుకొని దానికి జడగంటలు కూడా కట్టేశామండి. తర్వాత నీట్ ఫినిషింగ్ కోసం మేము నెట్ కూడా వేసామండి. నెట్ ఎందుకు అనంటే నెట్ వేయకుంటే కొంచెం జుట్టు అనేది డిస్టర్బెన్స్గా అవుతూ ఉంటుంది. సో నేను దానికోసం ఏం చేశానంటే నెట్ కూడా వేశాను. సో మీరు అనుకోవచ్చు ఈ నెట్ ఎలా అని, ఈ నెట్ ఏం లేదండి, బ్లాక్ క్లాత్ ఉంటుంది కదా నెట్ క్లాత్, అది 1 మీటర్ పొడవు, 7 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. 7 ఇంచెస్ వెడల్పు తీసుకొని మంచిగా కట్ చేసి కుట్టండి. కుట్టిన తర్వాత ఉల్టా తీయండి, సరిపోతుంది. మీకు మంచి నెట్ అనేది వస్తుంది. మనము నార్మల్గా సవరం మళ్ళీ జడ ఇస్తాం కదండి పిల్లలకి, అప్పుడు జుట్టు అంతా బయటికి వస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం ఈ నెట్ అనేది కింద నుంచి వేసుకోవచ్చు. నెట్ వేసిన తర్వాతనే జడగంటలు కుట్టాలండి, ఎందుకంటే మళ్ళీ జడగంటల్లో నుంచి నెట్ పట్టదు, ఇబ్బంది అవుతుంది. సో ఇలా మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మేము అందులో నుంచి చూడండి థ్రెడ్ ఇలా తీసి కింద కొప్పుకి కట్టేస్తున్నాము. చూడండి మంచిగా, ఇది ఉలెన్ థ్రెడ్ లాంటిదే అండి, ఉలెన్ కాదు, ఇప్పుడు కొత్తగా వస్తుందండి, ఓన్లీ పూల జడలు కుట్టడానికి మనకు స్టోర్స్లో దొరుకుతుంది. సో దాన్ని ఆ కొప్పు పైన చూడండి అలా మేము మంచిగా నాటు వేసుకున్నాము. సో ఇది సేమ్ పెళ్లి కూతుర్లో కూడా కొంతమందికి చిన్న జుట్టున్న వాళ్ళకు కూడా మేము ఇలాగే వేస్తామండి. చూడండి ఇలా మంచిగా వేసుకోండి, నీట్గా ఉంటుంది. మీకు డౌట్ ఉండొచ్చు, ఉంటుందా మరి అలా దారంతో కడితే అని, ఉంటుందండి. ఇప్పుడు తర్వాత మన ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి కదా, మనం మంచిగా కుట్టుకుంటాం కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మంచిగా ఉంటుంది, నీట్గా కుట్టుకోవచ్చు మనము. కాకపోతే ఏంటి అంటే కొంచెం మంచిగా కుట్టుకోవాలి, ఏదో మీద కుట్టామా అన్నట్టు కాదండి, చాలా బాగా కుట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఆడేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా లూజ్ హెయిర్ ఉంది, సిల్కీ హెయిర్ ఉంది అన్నప్పుడు మనకు ఇబ్బంది కాకుండా ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగానే కట్టుకోండి. సో దానివల్ల ఏం ప్రాబ్లమే ఉండదండి, మంచిగా కట్టుకోవచ్చు ఇది. సో ఇది కట్టుకున్న తర్వాత చూడండి మనకి రౌండ్ ఒకటి యాక్సెసరీస్ ఇస్తారు కదా, ఈ రౌండ్ది కూడా మంచిగా ఫిక్స్ లాగా కొంచెం గట్టిగా నొక్కేసి అలా ఫిక్స్ అయ్యేటట్టు మంచిగా కుట్టుకోండి. టాకాలు వేసుకోవాలి, కొంచెం స్టాండర్డ్గానే కుట్టుకోవాలండి. పైన కుట్టుకుంటే కొంచెం అది బయటికి వచ్చినట్టు వస్తుంది, అలా కాకుండా మంచిగా జుట్టు అతుక్కోవాలి, మొత్తం అది హెడ్కి అతుక్కునేలాగా మంచిగా నీట్గా కుట్టుకోండి. సో ఇది మనము 2 వరుసలు పెట్టాలండి థ్రెడ్ అనేది. నార్మల్గా అయితే చిన్న బిల్లలు కుట్టడానికి 1 వరుస థ్రెడ్ పెట్టినా సరిపోతుంది, కానీ ఇది కుట్టినప్పుడు మాత్రం 2 వరుసలు పెట్టుకోండి. చూడండి అలా ఫిక్స్ చేసుకొని మంచిగా దారంతో మంచిగా కుట్టుకోండి నీట్గా. సో అలా కుట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు అంతా కుడితే జుట్టు కొంచెం లాగినట్టు అవుతుంది కదండి, నొప్పి ఏమన్నా లేస్తుందా అని, అలా ఏం లేదండి. ఎందుకంటే లోపల చూడండి మనం బన్ పెట్టాము, బన్ చుట్టూ మనము ఆల్రెడీ హెయిర్ అనేది చుట్టూ పెట్టాము. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మంచిగా కుట్టు వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం హైట్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. మనం తర్వాత చూడండి ఇలా హాఫ్ మూన్ షేప్లో ఉంది కదా, అది కూడా పెట్టి మొత్తం అది కూడా నాటు వేసుకోండి. నాటు వేసుకొని పైనుంచి ఫ్లవర్స్ ఇచ్చారండి, పైనుంచి 2 వరుసలు ఫస్ట్ మల్లెపూలు పెట్టి కిందికి కట్టేసాము. పూలనేమి నేను కుట్టలేదండి, వీలైతే మీరు పూలకి కూడా టాకాలు అనేది వేసుకోవచ్చు. తర్వాత నేను కనకంబరాలు పైన కనిపించాలండి మనకు, వాటితో చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో ఇవి ఆర్టిఫిషియల్ ఏనండి ఫ్లవర్స్, మనకు మామూలుగా బజార్లో దొరుకుతాయి, లేకుంటే వీళ్ళ దగ్గర ఏదైతే భరతనాట్యం వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి. తర్వాత ఇంకొక లేయర్, మొత్తం 3 లేయర్లు అండి, 2 వైట్ మల్లెపూల దండలు, ఇంకొకటి కనకంబరాలు, ఒకటి 2 పైన పెట్టాము, కింద పెట్టాము, మిగిలింది ఒకటి కింద పెట్టాము. తర్వాత చూడండి బిల్లలు, ఈ బిల్లలు కూడా మంచి సూర్యుడు చంద్రుడిలాగా ఉంటాయి కదండి, చంద్ర బిల్లల్లాగా సేమ్ ఆ షేప్లోనే తీసుకున్నాము. సో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇట్లాంటి బిల్లలు మీకు కావాలంటే మీషోలో అవైలబుల్ ఉన్నాయి. నాకు జడ బిల్లలు లేదా జడ జ్యువెలరీ అని కామెంట్ చేయండి, నేను మీకు ఇది కూడా షేర్ చేస్తాను లింక్ అనేది. సో ఫస్ట్ బిల్లలు ఏంటి అంటే మనం షేప్ చూసుకోవాలండి, మరి దగ్గర కుట్టొద్దు, ఎందుకంటే వీళ్ళకు జడ అనేది కనిపించాలి.
మొత్తం కుట్టేసామనుకోండి, మొత్తం మనకు జ్యువెలరీ కనిపిస్తుంది. అలా అలా కాకుండా వీళ్ళకి ఏంటి అంటే జడ, ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు ఆ జుట్టు అనేది ముందుకు రావడం జరుగుతుంది కదా, అప్పుడప్పుడు మనకు కొంచెం జడలాగా ఉంటేనే అందంగా ఉంటుందండి. దాన్ని మొత్తం క్లమ్సీ చేయొద్దండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను కింద ఒకటి పైన ఒకటి ఫస్ట్ చూసుకున్నాను, తర్వాత మిడిల్లో ఎన్ని వస్తాయి అనేది నేను సైజ్ చూసుకున్నాను ఫస్ట్. అలా మనం సైజ్ చూసుకొని మంచిగా టాకాలు వేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ అవి బిల్లలు పెట్టేసి పిన్నులు పెట్టడం చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిన్నులు అస్సలే పెట్టొద్దు. మీరు పెళ్లి కూతుర్లకు పెడుతున్నారా, నార్మల్గా మీ పిల్లలకు పెడుతున్నారా, ఇంట్లో జస్ట్ నార్మల్గా రెడీ అయినప్పుడు పెడుతున్నారా, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎప్పుడైనా పెట్టండి, కానీ బిల్లలు నార్మల్గా పెట్టొద్దు. ఎందుకు అంటే అది కొద్దిసేపటికే ఊడిపోతాయి, తర్వాత మళ్ళీ మీరు పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు డాన్స్ చేస్తారు కాబట్టి. ఇంతటితో కంప్లీట్ అయింది.